దేవుడు కోరెష్తో మాట్లాడుతున్నాడు. కోరెష్కి కొన్ని అనుభవాలు దేవుడు ఈ అధ్యాయంలో నేర్పుతున్నాడు. ఏంటంటే అనేకమైన నగరాలను జయించి కొల్లగొట్టడానికి దేవుడు కోరెష్కి నేను బలమిస్తాను, నేనే దేవుడను, బలమిచ్చేవాడు నేనే అని భవిష్యత్ వాగ్దానాలు అతనికి జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఎందుకంటే కొన్ని దేశాలు, సంపద కలిగిన దేశాలు ఉన్నాయి, అవి గర్విస్తూ ఉన్నాయి. కాబట్టి ఆయన దేవుని యొక్క ఉద్దేశం ఏంటంటే దేవుడు ఎంత గొప్పవాడో పెద్దవాడో కోరెషు తెలుసుకోవాలి, కోరెషు సైన్యం కూడా తెలుసుకోవాలి. అందుకు దేవుడు ఇశ్రాయేలు వారికి ఒక సహాయకుడు కావాలి, దేవుడు అతను నిలబెట్టాడు. ఇప్పుడు యుద్ధం జరుగుతున్నప్పుడు కూడా దేవుడు వారి పక్షాన కొంతమందిని నిలబెట్టబోతున్నాడు. అంతేకాకుండా వాళ్ళు వీళ్ళ దేవుడే నిజమైన దేవుడు, ఇశ్రాయేలు దేవుడే దేవుడు అని తెలుసుకునే రోజు త్వరలో రాబోతుంది. అబ్రహాము దేవుడు, ఇస్సాకు దేవుడు, యాకోబుల దేవుడు, వీళ్ళకి వాగ్దానాలు ఉన్నాయి అని తెలుసుకోవాలని ఇక్కడ 6వ వచనంలో మనం గమనిస్తే, తూర్పు దిక్కు నుండి పడమట దిక్కు వరకు నేను తప్ప ఏ దేవుడు లేడని జనులు తెలుసుకున్నట్లు నీవు నన్ను ఎరగకుండినప్పటికీ నిన్ను సిద్ధపరిచితిని. కోరెషుని సిద్ధపరిచాడు. నా బలం ఏంటో నీకు తెలియదు, నువ్వు ఎరగలేదు, దేవుడిని దేవుని యొక్క శక్తిని నువ్వు ఇంకా ఎరగలేదు, అయినప్పటికీ నీవు నా శక్తిని తెలుసుకున్న నిమిత్తమై నేనే దేవుడను, వేరే దేవుడు లేడు అని నువ్వు గ్రహించినట్లు నేను నిన్ను పంపుతున్నాను, నేను నిన్ను ఎన్నుకున్నానని దేవుడు సెలవిస్తున్నాడు. ఇక్కడ మనం గమనించినట్లయితే ముఖ్యంగా మనం 11వ వచనం 12వ వచనం, ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడగు సృష్టికర్త అయిన యెహోవా ఈ మాట సెలవిచ్చుచున్నాడు, రాగల వాటిని గూర్చి నన్ను అడుగుదువా? నా కుమారులను గూర్చి నా హస్త కార్యములను నా చేత్తో చేసిన వాటిని బట్టి నాకు మీరు ఆజ్ఞాపిస్తారా అన్నాడు. మనం కొన్నిసార్లు దేవుడికి సూచనలు సలహాలు ఇవ్వాలని మనం అనుకుంటాం. కొద్దిగా దేవుడు ఏమన్నా మర్చిపోయాడా, మతిమరుపు ఉందాం, ఆయనకి చెవుడు ఉందేమో అని కాస్త గట్టిగా మైకులు బద్దలయ్యేటట్టు గొట్టాలు రోడ్డు వైపు తిప్పి ప్రార్థనలో మైకులో కూడా చేస్తూ ఉంటారు. ప్రార్థన మైకులో చేయాల్సిన అవసరం లేదు కదా, దేవుడు చెవులు మందం కాలేదు కదా. నాకు మీరు జ్ఞాపకం చేస్తారా? భూమిని కలగజేసిన వాడిని నేనే కదా, దాని మీదనున్న నరులను నేనే సృజించితిని, నా చేతులు ఆకాశ విశాలం పరచను, వాటి సర్వ సమూహమునకు నేను ఆజ్ఞ ఇచ్చితిని. ఆఖరి దినాలలో మనము బ్రతుకుతున్నామని చెప్పుకుంటున్న మనము సంతోషము ఏ విషయాల్లో కలిగి ఉండగలము, మనం దేన్ని బట్టి సంతోషించవచ్చు ఈ ఆఖరి దినాల్లో, భయముతో బ్రతుకుతున్నటువంటి దినాల్లో మనం ఎలా ముందుకు వెళ్ళాలి? మనకు ఆధ్యాత్మిక సమృద్ధి మనకుంది, వాక్యానికి కరువు లేదు. మనము దేవుని సన్నిధిలో కలుసుకోవడానికి మనకి అవకాశాలు లేకపోలేదు. ఆర్థిక సమృద్ధి కలిగి ఉంది, ఆహార సమృద్ధి కలిగి ఉంది, సహవాసపు సమృద్ధి కలిగి ఉంది. అన్ని విధాలుగా సమృద్ధి కలిగి ఉన్న మనం దేవుణ్ణి మనము ఆరాధించలేకుండా ఉండలేం. ఆహారం లేని ప్రాంతాలతో పోల్చుకుంటే పరిశుద్ధ గ్రంథము అందుబాటులో
భాష తర్జుమా చేయబడినటువంటి పరిస్థితులు చూస్తే, ఈ అందుబాటులో లేని వారి ప్రజలతో మనం పోల్చుకుంటే, లేక తలకు నూనె రాసుకోవడానికి అవకాశం లేక, స్నానం చేయటానికి నీళ్లు లేక, డాక్టర్ల సలహాలు మేర జుట్టు కత్తిరించుకుంటూ ఉండండి, మీ యొక్క తలకున్న ఇన్ఫెక్షన్ తగ్గుతుంది, నీళ్లు తాగడానికి నీళ్లు కూడా అందుబాటులో లేక, గొయ్యి తీసి పిల్లల పాతి పెట్టడానికి స్థలాలు లేక, రామాలో అంగలార్పు వినబడినట్లుగా ఆ దినాల్లో ఈరోజు కొన్ని ప్రాంతాల్లో వినపడుతున్న పరిస్థితుల్లో మనం ఎంత తృప్తి కలిగి సమృద్ధి కలిగి 3 పూటలు తింటూ చక్కగా విశాలమైన ప్రాంగణములో సమూహముగా కూడుకొని ఆరాధించడానికి సమృద్ధిని కలుగజేసినటువంటి దేవుడి ఎడల మనం ఎంత కృతజ్ఞత కలిగి ఉండాలి. సృష్టికర్త, నేను మొట్టమొదటిగా ఆయన జ్ఞాపకం చేస్తున్న మాట ఏంటంటే, నేను సృష్టికర్తను అన్న విషయాన్ని మీరు జ్ఞాపకం చేసుకోవాలి. ఇప్పుడు యవనస్తుల్ని మనం జ్ఞాపకం చేసుకుంటే, మారు మనసు పొందాము అని సాక్ష్యము చెప్పి బాప్తిసం తీసుకున్న వాళ్ళు ఆరాధన కలిగి ఉన్నారా? ఆరాధన చేస్తున్నారా? బహిరంగంగా ఆరాధన చేయగలుగుతున్నారా? పెద్దోళ్ళే చేస్తారులే, వాళ్ళే చేస్తారులే, మనమెందుకు లే, మనం చిన్నపిల్లలం అని అనుకుంటున్నారా? అంటే యవనస్తులు ఆరాధించలేరా? బాప్తిసం తీసుకున్న వాళ్ళు దేవుణ్ణి మహిమపరచలేరా? పరిచర్య చేయలేరా? తగ్గింపు అనేది మనకు లేదా? అరే, మనం తీసుకున్న బాప్తిస్సులో ఏమైనా తేడా ఉందా? మనం పొందిన మారు మనసు సరైనదేనా? ఎందుకు మనం దేవుణ్ణి దేవుడుగా గుర్తించి సృష్టికర్తను సృష్టికర్తగా మనం గుర్తించి భయభక్తులు కలిగి మనం ఉండి ఆరాధించలేకపోతున్నాం? ఈ విషయాన్ని మనం ఈ లేఖనం ప్రకారం మనం అర్థం చేసుకోవాలి. ఆయన గుణగణాలను మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడే ఆరాధన మనం చేయగలం. దేవుడేంటి, మనమేంటి, ఆయన గుణమేంటి, ఆయన యొక్క విధి విధానాలేంటి, ఆయన వాగ్దానాలేంటి జ్ఞాపకం చేసుకున్న వాళ్ళు, అది పురుషులైనా స్త్రీలైనా యవనస్తులైనా, ఆరాధించకుండా, పరిచర్య చేయకుండా, దేవుణ్ణి స్తుతించకుండా, నోరు తెరవకుండా ఎలా ఉండగలరు? 12వ వచనం చూస్తే ఆయన అన్నాడు, భూమిని కలుగు చేసిన వాడును నేనే, దాని మీద ఉన్న నరులను నేనే సృజించాను, నరులను నేనే సృజించాను అన్నాడు. అదేంటి అలా అంటారు? మా అమ్మ మా నాన్నకి పుడితే మేము మా అమ్మకి పుట్టాము, మాకు తల్లిదండ్రులు ఉన్నారు. దేవుడు ఏమంటున్నాడు? నరులను నేనే సృజించాను అన్నాడు. ఇంకా మీకు కొద్దిగా వివరణగా మీకు అర్థం అవ్వాలంటే ఇర్మియా గ్రంథంలో మనం చూడవచ్చు. ఇర్మియా గ్రంథం 10వ అధ్యాయము 12వ వచనం చూడండి అమ్మా, మీ బైబిల్లో చూడండి అందరూ. ఇర్మియా గ్రంథము 10వ అధ్యాయము 12వ వచనాన్ని చదవండి. ఆయన తన బలము చేత భూమిని సృష్టించాడు. దేవుడు తన బలము చేత భూమిని ఏం చేశాడు? సృష్టించాడు. తన జ్ఞానము చేత ప్రపంచమును స్థాపించాడు. తన ప్రజ్ఞ చేత ఆకాశమును విశాలపరిచాడు. తర్వాత ఆయన ఆజ్ఞ ఇయ్యగా జలరాశులు ఆకాశ మండలములో పుట్టును. భూమి అంతా భాగములో నుండి ఆయన ఆవిరి ఎక్కజేయును. హల్లెలూయా. ఇంకా ఎంత వివరణ! ఆయన ఏం చేశాడో చూస్తూ, అంటే పరిచాడు, నరులను సృజించాడు. గొప్ప సృష్టి. ఈ సృష్టిని మానవుడు అర్థం చేసుకోకుండా సృష్టిని ఆరాధిస్తున్నాడు. ఎంత భయంకరం! సృష్టికర్తను లెక్క చేయట్లేదు, సృష్టికర్తను మర్చిపోయాడు. అసలు ఈ సృష్టి చేసింది ఎవరో ఆయన మర్చిపోయాడు. విలియం కేరీ మాట్లాడుతున్నాడు కదా, నేను విలియం కేరీ జన్మదినం కదా, 263వ జన్మదినం కదా. విలియం కేరీ గురించి మాట్లాడద్దు మీరు. విలియం కేరీ దేవుడు గురించి మీరు మాట్లాడండి. భక్సింగ్ గారు దేవుడు గురించి మీరు మాట్లాడండి. భక్సింగ్ గారి గురించి మీరు మాట్లాడద్దు. ఆయన చచ్చిపోయాడు, మట్టి అయిపోయాడు. ఆయన చేసిన సేవ నిలబడి ఉంది.
జాషువా డానియల్ గారి గురించి మీరు మాట్లాడొద్దు, యేసన్న గారి గురించి మీరు మాట్లాడొద్దు, ఇలా గొప్ప గొప్ప సేవకుల గురించి మాట్లాడొద్దు. వాళ్ళు గొప్ప సేవ చేసి వదిలిపెట్టి వెళ్ళారు. వాళ్ళని బలపరిచి, వాళ్ళని పుట్టించి, వారిని వాడుకున్న దేవుడి గురించి మీరు మాట్లాడాలి. వాళ్ళని ఆ స్థితిలో ఉంచిన దేవుణ్ణి మీరు మర్చిపోతున్నారు. సృష్టికర్తను మీరు మర్చిపోతున్నారు. యోబు గ్రంథం కూడా చూడండి, కీర్తనలకు ముందుంటుంది. యోబు గ్రంథం 26వ అధ్యాయము 7వ వచనం. యోబు గ్రంథం 26వ అధ్యాయము శూన్య మండలము పైన, ఇది బాగా వినండి, శూన్య మండలము పైన, మండలము పైన ఉత్తర దిక్కునున్న ఆకాశ విశాలమును ఆయన పరచెను. ఏం చేశాడు? పరిచాడంట. శూన్యము పైన పరచడానికి అన్న చాప ఏమన్నా దుప్పట పరచడానికి, మళ్ళీ ఎత్తేయడానికి ఏం చేశాడండి ఆయన? పరచెను. శూన్యములో, శూన్య మండలము పైన ఉత్తర దిక్కునున్న ఆకాశ విశాలమును ఆయన పరచెను. శూన్యము పైన భూమిని వేలాడదీసెను. అమ్మో, వేలాడుతున్నట్ల. వాటి క్రింద మేఘములు చినిగిపోకుండా ఆయన తన మేఘములలో నీళ్లను బంధించెను. ఏంటి పైన నీళ్లు ఉన్నాయా? మరి మనకేం తెలుసు? అక్కడ చెప్తున్నాడు కదా, మనం నమ్మాలి. మరి మనం దేవుడిని నమ్మాము, బైబిల్ని నమ్ముతున్నాము, బైబిల్లో ఉన్న మాటలు నమ్ముతున్నాము. గొప్ప గొప్ప భక్తులు 40 మంది ఆత్మతో అభిషేకించబడి రాసిన మాటలు మనం నమ్ముతున్నాము. అంటే ఏంటది? మళ్ళీ చదవండి ఒక్కసారి. అందరూ కళ్ళు తెరవండి, నిద్రపోతున్న వాళ్ళందరూ కళ్ళు తెరవండి. మళ్ళీ చదవండి. మండలము పైన ఉత్తర దిక్కునున్న ఆకాశ విశాలమును. వినపడుతుందా అందరికీ? 2 చెవుల్లోకి వినపడుతుందా? చక్కగా చదవండి, గట్టిగా చదవండి. శూన్య మండలము పైన, శూన్యముగా ఉన్నదండి. దీనిపైన దేవుడు ఏం చేశాడు? ఉత్తర దిక్కునున్న ఆకాశ విశాలమును ఆయన పరచాడు. శూన్యము పైన భూమిని వేలాడదీశాడు. వాటి క్రింద మేఘములు చినిగిపోకుండా ఆయన తన మేఘములలో నీళ్లను బంధించెను. దాని మీద మేఘమును వ్యాపింపచేసి ఆయన తన సింహాసనపు కాంతిని మరుగుపరిచాడు. వెలుగు చీకటిల సరిహద్దుల వరకు ఆయన జనములకు హద్దు నియమించెను. ఆయన గద్దెంపగా ఆకాశ విశాల స్తంభములు విస్మయముంది అదురును. అర్థం చేసుకోండి, ఒక్కొక్క మాట బాగా అర్థం చేసుకోవాలి. పైన ఆకాశం ఉంది, ఆకాశం పైన నీళ్లున్నాయి, కింద భూమి ఉంది. మన కాళ్ళ కింద భూమి కింద ఏముంది? నీళ్లున్నాయి. వేలాడుతుంది. ఇదంతా కొద్దిగా మనం బాగా స్టడీ చేయగలిగితే ఒక్కసారి మన ఒళ్ళు జలదరింపు వస్తుంది. జలదరింపు వచ్చిన వెంటనే మనలో ఉన్న గర్వం, అహంకారం ఇవన్నీ ఆటోమేటిక్గా మనం తగ్గించుకోవసరంలా, అదే తగ్గిపోతుంది. మనకు మనం ఏది తగ్గించుకోలేం. బీపీ మనం తగ్గించుకోలేం, మనం పెంచుకోలేం. అవునా కాదా? ఆటోమేటిక్గా సృష్టికర్త ఏ విధంగా ఈ సృష్టిని చేశాడో, అసలు మనం ఎక్కడున్నామో ఇవన్నీ కూడా జ్ఞాపకం చేసుకుంటే మీరు ఎక్కడ కాదు ఎక్కడైనా ప్రభువుని ఆరాధించకుండా ఉండలేరు. ఈ పాట అప్పుడప్పుడు మనం స్త్రీల మీటింగ్లో లేక స్తుతికూటాల్లో వింటూ ఉంటాం. సర్వ సృష్టిలో జీవరాశు అంతా, 15 నెంబరు, స్వరమెత్తి పాడి కార్యములు ప్రతి స్థలమందు ప్రకటించగా, నీవే మార్గం, నీవే 15 నెంబరు, నీవే జీవం, నిన్న నేడు రేపు ఒకటిగా ఉన్నవాడవు, విడువవు ఎడబాయవు నా యేసయ్యా. ఉన్నవాడవు, విడువను ఎడబాయవు
యేసయ్యా సర్వ సృష్టిలోని జీవరాశి అంతా నీదు మహిమనే ప్రచురింపగా. అవి ప్రచురిస్తున్నాయి. 19వ కీర్తన మనం చదువుకుంటాం. ఆకాశములు దేవుడి మహిమను ఏం చేస్తున్నాయి? వివరిస్తున్నాయి. అంతరిక్షములు ఆయన చేతి పనిని ప్రచురపరుస్తున్నాయంటే ప్రచారము చేస్తున్నాయి. హల్లెలూయా. ఇక్కడ చూడండి ఎంత గొప్ప సృష్టి. యోబు గ్రంథంలో మనం చూసాం కదండి. అక్కడ అందరూ అక్కడే ఉన్నారు, అందరూ అక్కడే ఉన్నారు, అన్నీ అక్కడే ఉన్నాయి. ఇంకా మీకు యోహాను సువార్తలో 1వ అధ్యాయంలో 36వ వచనంలో అక్కడ యోహాను రాసిన పత్రికలో మనము ఈ మాట చదవచ్చు. 1వ అధ్యాయము 36వ వచనం యోహాను సువార్త. రాలేదా? అతడు నడుచుచున్న యేసు వైపు చూచి ఇదిగో దేవుని గొర్రెపిల్ల అని చెప్పెను. అతడు చెప్పిన మాట ఆ ఇద్దరు శిష్యులు విని యేసును వెంబడించిరి. యేసు వెనుకకు తిరిగి వారు తన్ను వెంబడించుట చూచి మీరేమి వెతుకుచున్నారని వారిని అడుగగా వారు రబ్బీ నీవు ఎక్కడ కాపురం ఉన్నావని ఆయనను అడిగిరి. రబ్బీ అన్న మాటకు బోధకుడు అని అర్థము. వచ్చి చూడుడని ఆయన వారితో చెప్పగా వారు వెళ్ళి ఆయన కాపురం ఉన్న స్థలమును చూచి ఆ దినము ఆయన యొద్ద బస చేసిరి. ఓకే, అప్పుడు పగలు రమారమి. కాదమ్మా, గలతీ పత్రిక చూడు 3వ అధ్యాయము. గలతీ పత్రిక అలా హెబ్రీ పత్రిక చూడండి. హెబ్రీ పత్రిక ఒక వరుస క్రమంలో వద్దాం. హెబ్రీ పత్రిక 2వ అధ్యాయము 10వ వచనం. ఒక్క నిమిషం అందరూ ఒక్క నిమిషం, నువ్వే చదువు కానీ భాగ్యలక్ష్మి. ఇప్పుడు చదువమ్మా, అందరు తీశారుగా, చదువమ్మా. ఎవని నిమిత్తము సమస్తము ఉన్నవో, ఎవని వలన సమస్తమును కలుగుచున్నవో మహిమకు తెచ్చుచుండగా. ఎవరంట? ఎవరు? రక్షణకర్త. అందరు చెప్పండి మీ నోటితో. అది ఎవని నిమిత్తం, అందరు చెప్పండి. ఎవని నిమిత్తము సమస్తము ఉన్నవో, ఎవని వలన సమస్తమును కలుగుచున్నవో ఆయన అనేకులైన కుమారులను మహిమకు తెచ్చుచుండగా వారి రక్షణకర్తను. ఇక్కడ ఆగిపోదాం. శ్రమల ద్వారా అంట సంపూర్ణంగా చేయుట ఆయనకు తగును. మొదటి సృష్టికర్త. ఇక రెండోది మనం చూసాము, ఆయన రక్షణకర్త. సృష్టికర్త, రక్షణకర్త. ఇప్పుడు వరుస క్రమంలో మనం చదువుతాను కానీ ఇప్పుడు గలతీ పత్రిక చదువుదాం. గలతీ పత్రిక 3వ అధ్యాయము 12వ వచనం. ఆరాధనకు ప్రేరేపించబడడానికి కావలసినటువంటి వాక్య భాగాలు మీకు చదువుతున్నాను. 3వ అధ్యాయము 12వ వచనం. అదే విశ్వాసం మూలముగా జీవించు ధర్మశాస్త్రము విశ్వాస సంబంధమైనది కాదు గాని దాని విధులు ఆచరించువాడు వాటి వలననే జీవిస్తాడు. ఆత్మను గూర్చిన వాగ్దానము విశ్వాసం వలన మనకు లభించినట్లు అబ్రహాము పొందిన ఆశీర్వచనము క్రీస్తు యేసు ద్వారా అన్యజనులకు కలుగుటకై క్రీస్తు మన కోసం శాపమై మనలను ధర్మశాస్త్రము యొక్క శాపము నుండి విమోచించాడు. ఇందును గూర్చి ప్రాణు మీద వేలాడిన ప్రతి వాడును శాపగ్రస్తుడని రాయబడి ఉన్నది. ఇప్పుడు యేసుప్రభు ఏమైపోయాడు? రక్షణకర్త, శాపగ్రస్తుడు అయిపోయాడు. ఎవరి కోసం? మన కోసం. ఆ శాపం మానవుల మీద ఉండాల్సింది, ఆయన శాపగ్రస్తుడైపోయాడు. మొట్టమొదటిగా వరుస క్రమంలో మనం చూస్తే సృష్టికర్త ఆయన శాపగ్రస్తుడైపోయాడు, రక్షణ మనకిచ్చాడు.
అందరూ తన కుమారులు అందరూ దేవుడికి మహిమకరముగా ఉండాలని ఆయన రక్షణకర్తగా ఆయన మనకి రక్షణను అనుగ్రహించాడు. మూడవది చూద్దాం. కొలస్సీలకు వ్రాసిన పత్రిక 1వ అధ్యాయము 22వ వచనం. పక్కనే ఉంది, పక్కనే 1వ అధ్యాయము 22వ వచనం, పేజీ నెంబర్ 183. తన సన్నిధిని పరిశుద్ధులుగాను, తన సన్నిధిని పరిశుద్ధులుగాను, నిర్దోషులుగాను, నిరపరాధులుగాను నిలబెట్టడానికి. అందరూ చెప్పండి, ఎందుకు? మనందరం నిలబెట్టడానికి. ఆయన మాంసయుక్తమైన దేహమందు మరణము వలన ఇప్పుడు మిమ్మును సమాధానపరచెను. ఇప్పుడు మిమ్మలను. మూడోదేంటి? సమాధానకర్త. ఏలైనగా ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తకు అధిపతి అతనికి పేరు పెట్టబడెను. ఓకే, యెషయా 9:6 మనం చదువుతాం. ఓకే, సృష్టికర్త అయిన దేవుడు, అమ్మా భలే ఆవులిచ్చావే, శాపగ్రస్తుడైపోయి మనకు రక్షణ అనుగ్రహించాడు. రక్షణతో మనల్ని వదిలిపెట్టకుండా, సమాధానం లేకుండా ఉన్న మనకు ఆయన సమాధానకర్త అయ్యాడు. అందుకే కీర్తనకాడు 122వ కీర్తనలో ఏమంటాడు? యెహోవా మందిరమునకు వెళ్ళుదమని జనులు నాతో అన్నాడు. ఏమన్నాడు? యెహోవా మందిరానికి వెళదామని జనులు ఆయనతో అన్నారంట. అప్పుడు ఈయనకి ఏం కలిగింది? సంతోషం కలిగింది. యెహోవా మందిరానికి వెళదాము అంటేనే సంతోషం కలిగితే మరి వెళితే ఆలోచించండి. యెహోవా మందిరానికి మరి వెళదాం అనుకున్నప్పుడే పిల్లలందరూ, తల్లిదండ్రులు గమనించండి, మీ పిల్లల్ని ఉదయం లేపుతున్నారు కదా, అమ్మాయి లెగమ్మాయి, ఆదివారం, అమ్మాయి లెగవే, బ్రష్ చేసుకో, పాలు తాగు, కాఫీ తాగు, ఏం తాగు, ఉసురుమంట కూర్చుంటావు అక్కడ, లే, అరే లెగరా సోమరోడా అన్నా, లేమ్మా బుజ్జి కన్నా, అన్నా చిట్టి బంగారం, అబ్బా ఇంకెందుకు నీకు బంగారం, ఈ మెడలో తీసేయండి, దానిలో పడేయండి, నన్నులో కడదాం, బంగారం అంట. ఓకే, ఈ బంగారం పొద్దున్నే లేకపోదాం. మనం ఎంత ప్రేమ, వాళ్ళే పొద్దున్నే లేచి, నానా అమ్మ లెగవే, చర్చ టైం అయిపోయింది, సత్యమని తిడతాడు లేటుకి వెళ్తే అని మీకు అన్నారనుకో, వాళ్ళు మీకు ఎంత సంతోషం. బా ఇదేరా నేను చూస్తున్నాను, నా కొడుకు నా కూతురు బయటికి చెప్పుకోపోయినా, బా నా కూతురు మందిరానికి వెళదాం, చర్చికి వెళదాం, టైం అయిపోతుందని వాళ్ళు మమ్మల్ని లేపారు. ఇక్కడికి వస్తే ఇంకెంత సంతోషం, ఇక్కడ కూర్చుంటే ఎంత సంతోషం, ఆ పాటలు పాడుతుంటే, వాక్యమును అర్థం చేసుకుంటూ అరిగించుకుంటే ఇంకెంత సంతోషం. యెహోవా మందిరమునకు వెళదామని జనులు నాతో అన్నప్పుడు నేను సంతోషించాను. దేవుడికే మహిమ, ఘనత, ప్రభావములు కలుగునుగాక. ఆమేన్. ఇంకా దేవుడి గురించి ఇంకా స్పష్టంగా కొద్దిగా నెహెమ్యా చెప్తున్నాడు. చూద్దాం. 9వ అధ్యాయం 5వ వచనం. 9వ అధ్యాయం నెహెమ్యా గ్రంథం. రావట్లేదా? అప్పుడు లేవీలైన యోషువ, కద్మియేలు, బనిషబ్బయ, షరబ్య, హోదియా, షబన్య, హతాయేను అని వారు నిలబడి నిరంతరము మీకు దేవుడైన యెహోవాను స్తుతించుడని చెప్పి ఇలాగ స్తోత్రం చేశారు. ఎలాగ స్తోత్రం చేశారు చూడండి, మనందరం చూడండి ఎలాగ స్తోత్రం చేశారు. ఈ వైఖరి మనందరం కూడా అవలంబించాలి. ఏం చేశారు? సకల ఆశీర్వచన స్తోత్రములకు మించిన నీ ఘనమైన నామము స్తుతించబడును గాక. నీ ఘనమైన నామము స్తుతింపబడును. నీవే అద్వితీయుడవైన యెహోవా, నీవే ఆకాశమును మహాకాశములను వాటి సైన్యమును భూమిని దానిలో ఉండునది అంతటిని సముద్రములను వాటిలో ఉండునది అంతటిని సృజించి వాటన్నిటిని కాపాడువాడవు. ఆకాశ సైన్యమంతయు నీకే నమస్కారం చేయుచున్నది. ఆకాశాలు నమస్కారాలు చేస్తున్నాయంట. ఆకాశాన్ని మీరు దేవుడు చేసే సృష్టి పేర్లు చెప్పండి, టకటక ఒక్కొక్కడు ఒకరు బాగా చెప్పండి. ఇప్పుడు చదివాం కదా, ఆకాశం, ఇంకా భూమి, సముద్రం, కొండలు, గుట్టలు, రాళ్ళు. ఇటు గర్వం ఉందా? ఇటు కోపం ఉందా? దేవుడు అనుమతిస్తేనే అవి పనిచేస్తాయంట. ఒక రోజున పనిచేస్తాయంట. అందుకే శిష్యులు చెప్పాడు, మీరు వాళ్ళు స్తోత్రాలు చేస్తుంటే అడ్డుకుంటున్నారు కదా, నోరు మూసుకోండి, ఆ కొండలతో
కొండలు మాట్లాడితే అవసరమైతే అన్నాడు. వాళ్ళు నోరు మూసుకుంటే కొండలు మాట్లాడతాను. మళ్ళీ చదువమ్మ, గబగబ చదువు. నీవే అద్వితీయుడైన యెహోవా, నీవే ఆకాశమును మహాకాశములను వాటి సైన్యమును భూమిని దానిలో ఉండినది అంతటిని సముద్రములను వాటిలో ఉండినది అంతటిని సృజించి వాటన్నిటినీ కాపాడువాడవు. ఆకాశ మహా సైన్యమంతయు నీకే నమస్కారం చేయుచున్నది. నీకే నమస్కారము చేస్తుంది. మరి మనం అండి మట్టి కదా, మనం మట్టి. జ్వరం వస్తే గిలగిల కొట్టుకుంటాం, టైఫాయిడ్ వస్తే నీరసం. సరే ఏమండి నాన్న సీతారామ గారు, ఏంటి నీరసం సార్, టైఫాయిడ్గా నీరసం. ఎంత బలహీనత, ఈ శరీరం ఎంత బలహీనమైంది. హాస్పిటల్లో ఉంటే ఎంత మూలుగుతాం మనం. ఇవన్నీ కూడా నమస్కారం చేస్తున్నప్పుడు మనకెంత ఒళ్ళు బద్ధకం నమస్కారం చేయడానికి దేవుడికి. ఆ నమస్కారం అంటే ఇలా కాదు, దేవుడికి నమస్కారం మన హృదయాంతరంగా ఉంచడం. అందుకే ఆ చక్కటి పాట మనం పాడుకుంటాం. ఉనికి ఉన్నంత వరకు నీతోనే జీవిస్తా, ఏ దారి అయినా ప్రభువా నీ వెంటే నడిసొస్తా, ధర అయినా ప్రభు చెల్లిస్తా, సర్వాంగ హోమముగా సజీవయాగము అర్పిస్తా. అనంత జ్ఞాని విశ్వానికి యజమాని, నీవే. ఈ భయం మీరు కలిగి ఉంటే దేవుడు అద్భుతంగా మీ ద్వారా దేవుడు మహిమ పొందుతూనే ఉంటాడు. ఈ పాట పాడాం కదా ఇప్పుడు, ఉనికి ఉన్నంత వరకే నీతోనే జీవిస్తా, ఏ దారి అయినా. ఆ దారులు ఎన్ని దారులు మీరే సర్వే చేసుకోవాలి. ఆఖరికి ఒక రిఫరెన్స్ మీకు చూపించాలి. అపోస్తుల కార్యములు 17వ అధ్యాయం 28వ వచనం. అపోస్తుల కార్యములు 17వ అధ్యాయం 28వ వచనం. మనం ఆయన యందు బ్రతుకుచున్నాం, చలించుచున్నాము. మనము ఆయన యందు బ్రతుకుచున్నాం, మనము చలించుచున్నాం, ఉనికి కలిగి ఉన్నాం. అటువలే మనము ఆయన సంతానమని మీ కవీశ్వరులలో కొందరును చెప్పుచున్నారు. హల్లెలూయా చెప్పండి. కవీశ్వరులు కొంతమంది చెప్పుకుంటున్నారు. దేవుడికి చెందిన వారం మనము, దేవుడికి చెందిన వారం మనము. ఉనికి ఉన్నంత వరకు బ్రతుకుచున్నామంట మనం ఆయన యందు, చలనం కలిగి ఉన్నామంట మనం ఆయన యందు మనం ఉనికి కలిగి ఉన్నామంట. ఉన్నంత వరకు నీతోనే జీవిస్తా. అది అండర్లైన్ చేసేస్తూ ఉంటారు ఆల్రెడీ మీ బైబిల్లో. మళ్ళీ చేయమాకండి, అది చిరిగిపోద్ది. మీ కళ్ళకి బాగా కనిపించాలి. ఉనికి ఉన్నంత వరకు. ఏమంటే ఏంటంటే ఆయన కనపట్లేదు ఈ సందులో, అదేనా రాత్రి పోయారు తెలీదా మీకు? అవునా అంటే ఉనికి లేదు, చలనం లేదు. అమ్మాయి చూడు పడుకున్నాడు, అమ్మాయి కదులుతున్నాడా? గిచ్చారా మీరు రాహుల్ని? గిచ్చారు. చెంప మీద కొట్టారా డాక్టర్లు ఎవరన్నా? చలనం లేదంటే వాడికి. చలనం. ఇప్పుడు ఏమొచ్చింది? హెయిర్ స్టైల్ బాగానే ఉంది, రైట్ నాయకు చూడు. చలనం కూడా బాగుంది. చలనం బాగుంది కాబట్టి అటు జుట్టుని ఎలా అంటున్నాడు. ఉనికి ఉంది, ఇప్పుడు ఉనికి ఉంది, చలనం ఉంది. ఇప్పుడు హాస్పిటల్లో లేడు, ఎక్కడ ఉన్నాడు? మందిరంలో ఉన్నాడు. హల్లెలూయా. అది ఉనికి అంటే. ఉనికి అంటే ఈ ఊళ్ళో ఉండారా లేరండి. ఆయన పోయి 3 నెలలు అయిందండి. ఉనికి కలిగి ఉన్నాం మేము, చలనం కలిగి ఉన్నాం, అందుకే అందరికీ కనపడుతున్నాం, బ్రతుకుచున్నాం ఆయన యందు. అందుకే ఈ రోజున మనం పని చేయగలుగుతాం. ఒకటి, సృష్టికర్త ఆయన మనకు రక్షణ ఇచ్చాడు, సమాధానం ఇచ్చాడు. ఈ 3 గుర్తుపెట్టుకోండి. సమాధానం ఎక్కడ దొరకదు, ఎన్ని లక్షలు పెట్టినా మీకు దొరకదు, ఏ సూపర్ బజార్లో దొరకదు, ఆన్లైన్లో కూడా దొరకదు. ఆయన దగ్గర దొరుకుతుంది సమాధానం. సృష్టికర్త ఉన్నాడు మనకి, రక్షణకర్త ఉన్నాడు మనకి,
సమాధానకర్త అన్నాడు. ఈ 3 దేవుడు మనకిచ్చిన ఆస్తి. 3 కోట్లు లెక్క పెట్టవచ్చా? 3 కోట్ల ఇంకెక్కువే లెక్క పెట్టాలి. ఆఫ్టర్ 3 కోట్లు ఎంత? ఆఫ్టర్ 3 కోట్లు ఎంత? ఇంకంతకంటే ఎక్కువ. కాబట్టి ఆ సృష్టికర్తని అర్థం చేసుకుందాం. యవనస్తులారా, మీరు నోరు తెరిచి ఆరాధిస్తారని ఆశపడుతున్నాం. తలలు వంచుదాం, కళ్ళు మూసుకుందాం. ఆరాధికులుగా, ఆయనకు ఒక మహిమకరముగా మన కుటుంబం, మన సంఘం ఉనికి కలిగి ఉన్నంత వరకు ఆయనలోనే బ్రతుకుతాం. ఆయనలోనే చలనము కలిగి ఉన్నాం. ఏ దారి అయినా నీతోనే వస్తాను ప్రభు. ఏ పార్టీ వాడిని ఆయన నేను తండ్రి. యవనస్తులకు అవకాశం ఇద్దామా? ఈరోజు మారు మనసు పొందిన యవనస్తులకు అవకాశం ఇద్దామా? స్త్రీలైనా పురుషులైనా, ఇటైనా అటైనా. కొంతమంది యవనస్తులకి అవకాశం ఇద్దామా? మారు మనసు పొంది బాప్తిజం తీసుకునే యవనస్తులకి ఈరోజు సమయం ఇద్దామా? మనం రెడీగా ఉంది మీకు సమయం. ఆరాధించండి యవనస్తులారా.